అద్దంకికి త్వరలో ఓ పులి రాబోతుంది. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గం పంగులూరు మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం బుధవారం పార్టీ కార్యకర్తల నడుమ అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి హనుమిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అద్దంకికి త్వరలో ఓ పులి రాబోతుంది. ఆ పులే కరణం బలరాం. ఆ పులి దిగిన తర్వాత ఉంటది ఒక్కొక్కరికి నా సామిరంగా. కనుక మీరందరూ ఓపిక పట్టి ఉండండి కార్యకర్తలకు ఉత్సాహాన్ని నింపారు. జగన్ అభిమానులు గాని పార్టీ కార్యకర్తలు గాని ఏ సమస్య వచ్చినా అందరికీ అందుబాటులో ఉంటానని, మనమందరము కొంచెం ఈగోలు పక్కన పెట్టి ఈ 2 నెలలు కష్టపడితే రవికుమార్ ను ఓడించవచ్చని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే రవికుమార్ ను ఓడించడానికి నేనున్నాను, ఎంతవరకైనా వెళ్తా, ఎలాగైనా గెలవాలి అని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సమస్యలు పెట్టడం వాళ్ళ వంతు, తీర్చడం నా వంతు. ప్రతి గ్రామంలో సమస్యలు పెట్టి వెళ్లారని, మనిషికి గొడవలు పెట్టారని అద్దంకి వైసీపీ ఇన్ఛార్జిగా గతంలో ఉన్న బాచిన కృష్ణ చైతన్య, అతని తండ్రి బాచిన చెంచు గరిటయ్యలను విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్, ఎంపీపీ, వైసీపీ నాయకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇన్ఛార్జి వర్యులు కాబోయే ఎమ్మెల్యే పానొచ్చిన హనుమంత్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు హనుమిరెడ్డి పొంగులూరు మండలం పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా ఈ రోజున మీరు కానీ నేను కానీ అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఈ విధంగా కూడా మనం కలుసుకోవడం నాకు కానీ మీకు కానీ అందరికి ఆనందంగా ఉందని అనుకుంటున్నాను. ఈ ఆఫీసు మనకి హైవే మీద పెట్టడం చాలా కలిసి వస్తుంది. ఎందుకంటే మన కార్యకర్తలు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మన ఆఫీస్ ఎవరో గట్టు ఉంటారు కాబట్టి, ఎప్పుడు అందుబాటులో ఉంటారు కాబట్టి మనందరికి కూడా చాలా హెల్ప్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా రాబోయే కాలంలో కూడా మనకి ఏ సమస్య వచ్చినా మన కార్యకర్తలు కానీ, జగన్ అభిమానులకు కానీ, వైఎస్ఆర్ అభిమానులు కానీ, ఏ కార్యకర్తకు కానీ ఏ సమస్య వచ్చినా మన పార్టీ ఆఫీస్ నుంచి అందరికి అందుబాటులో ఉంటారు. నాయకులైనా సరే ఎంత పెద్ద నాయకులు మీరు అక్కడ పద్దాక కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోయి 10 సార్లు చెబుతున్నా, మీరు కేకలిస్తే నాకు ఆగిపోద్ది. ఎంత పెద్ద నాయకుడైనా సరే అతనికి పని చేయొద్దని చెప్పి చెప్పదు నాకు. ఆ పెద్ద నాయకుడు ఆయన పని ఆయన చేర్చుకోవాలా. చిన్న నాయకుడైనా చిన్న కార్యకర్త అయినా అతని పైన అతను చేర్చుకుంటాడు. అతని పైన ఇతను చేయొద్దు, ఇతని పైన అతను చేయొద్దు, అవన్నీ మాత్రం చెప్పొద్దు నాకు. నేను వినేవాడిని కాదు. ఫస్ట్ మీరు చెప్పి ఎంత చెప్పినా నేను. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయిన హనుమిరెడ్డి గారికి, అట్లాగనే ఎంపీపీ గారికి, తోటి మిత్రులకి, మాజీ ఎంపీపీ అందరికి మన సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు ఈ హైవే మీద పార్టీ ఆఫీస్ ఉంటూ 4 మూలలో 4 ఊళ్ళల్లో మంచి సెంటర్గా అభిమానించి ఈ ఆఫీస్ ఓపెన్ చేసినందుకు, మరి అట్లానే మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మన హనుమిరెడ్డి గారు రోజుకి 12 గంటలు